హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం ఇడ్లీ దోశల్లోకి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడానికి అలాగే పిల్లలకి స్కూల్కి టైం అవుతున్నప్పుడు పచ్చళ్ళేమీ తయారు చేయలేకపోయినా ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉండి ఈజీగా చేసుకోగలిగిన కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా మనము స్టవ్ మీద ఒక చిన్న బాణలి పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరకప్పు వరకు మినప గుళ్ళు వేసుకుని ఒక అర నిమిషం పాటు వేపుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఒక అర నిమిషం వేగిన తర్వాత అరకప్పు పచ్చిశనగపప్పుని కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేసిన తర్వాత మరొక 2 నిమిషాల్లో ఈ విధంగా దోరగా రంగు మారుతుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రంగు మారిన తర్వాత పావు కప్పు పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు అంటాం కదా, ఇది కూడా వేసుకుని మరొక అర నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకుని నువ్వులు చిటపటలాడేంత వరకు దోరగా వేయించుకోవాలి. దీన్ని మనం నువ్వుల్ని సెపరేట్గా వేపుకుని ఉంటే దాన్ని కూడా ఇందులో మనం వేసుకొని కొద్దిగా వేడి పట్టేంత వరకు వేపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా కల్లుప్పు వేసుకుని చివరగా 2-3 రెబ్బల కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు వేయటం వల్ల మనం సెపరేట్గా వేపుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత ఒక 8 నుంచి 10 వరకు మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఈ విధంగా కాడలు తీసేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నదైనా పర్వాలేదు, లేదా బట్టతోటి తుడుచుకునైనా వేసుకోవాలన్నమాట. మనం విడిగా కనుక మిర్చిని వేపుకోవాలంటే ఒక చుక్క ఆయిల్ వేసుకుని వేపుకోవాల్సి ఉంటుంది, లేదా ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత వేసుకుంటే ఈ వేడికే అది వేగిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు చక్కగా బ్రేక్ అవుతుంది. ఇలా వేపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఆపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మామూలు ఎండుమిర్చి మాత్రమే వేశాను. మంచి రంగు రావాలంటే మాత్రం 2-3 బ్యాడిగి మిర్చిలన్నా వేసుకోవాలి, లేదా కొద్దిగా కారం తగ్గించుకుని కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటే ఒక అర స్పూన్ వరకు మంచి రంగు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పొడిగా ఉన్న గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 నుంచి 4 నెలల పాటు టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది. దీన్ని ఎప్పుడైనా మనం హాలిడే ఉన్న రోజు కొద్దిగా ఓపికగా చేసి పెట్టుకుంటే కనుక చేసుకోవడం కూడా చాలా తేలికే కదా. మీరు చూసారు కదా వీడియోలో ఎంత తేలిగ్గా ఒకేసారి మనం విడివిడిగా ఆయిల్ వేసుకుని పప్పుల్ని వేపుకోకుండా ఒకేసారి మొత్తాన్ని కూడా మనం వేపేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా నువ్వుల నూనె వేసి కూడా వేపుకోవచ్చు అన్నమాట. ఈ పప్పుల్ని, ఎండుమిర్చి ఇవన్నీ అలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండడం కష్టం అన్నమాట. ఇలా పొడిగా మనం వేపుకొని పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిలవ ఉంటుంది. దీన్ని మనం సర్వ్ చేసుకునే ముందు పప్పు నూనెని, అంటే నువ్వుల నూనెని కొంచెం వేడి చేసుకుని వేసుకుంటే మనం అలాగే పచ్చిగా వేసుకోవడం కన్నా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు నెయ్యిని కొంచెం కరిగించుకుని ఇడ్లీ మీద వేసుకుని ఇందులో కూడా పప్పుల పొడితో ఇలా స్ప్రెడ్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇడ్లీలోకి సాంబార్ అలాగే చట్నీలు చేసే సమయం లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా ఇడ్లీ దోశలు లాంటివి పట్టుకెళ్ళాలంటే పాడైపోకుండా ఎక్కువ సమయము నిలవ ఉండడానికి కూడా ఈ పప్పుల పొడిని మనం వాడుకోవచ్చు. మనం ఇడ్లీ దోశల్లోకి ఎన్నో రకాల కారపొడులు చూసింటాం కదా, అన్నిట్లోకి ఈ వెరైటీ కారపొడి చాలా బెస్ట్ అండ్ టేస్టీ అనమాట. దీన్నే మనకు హోటల్స్లో ఎక్కువగా ఇస్తుంటారు. ఇంట్లోనే మనం హోటల్ స్టైల్లో చాలా రుచిగా, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.